కొకైన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నటువంటి ఒక మారక ద్రవ్యం. రీసెంట్ గా వెనుజులా అధ్యక్షుడు మదురోను అమెరికా డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణల నేపథ్యంలోనే అరెస్ట్ చేసి అమెరికాకు తరలించి ఏ జైల్లో పెట్టారు? అసలు ఈ కొకైన్ అంటే ఏంది? ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీస్ ఇల్లీగల్ గా ఈ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాయి? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎరిథ్రోక్టులం కోకా అనే రసాయనం నామం కలిగినటువంటి ఈ కోకా ప్లాంట్స్ నుంచి ఈ కొకైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. దక్షిణ అమెరికాలో వేల సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు పూర్వీకులు కొన్ని నాటు వైద్యాల్లో ఈ ఆకులను వినియోగించడం సాంప్రదాయంగా అప్పట్లో వినియోగించాలన్నమాట. కాలక్రమేణా కొన్ని రసాయనాలను వినియోగించి ఈ ఆకుల నుంచి ఈ ప్రమాదకరమైనటువంటి మాదకరమైన కొకైన్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఈ కొకైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి దేశాల లిస్టులో కొలంబియా, పీరు అండ్ బొలివియా టాప్ 3 ప్లేస్ లో ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ కంట్రీస్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కోకాను పండించడం, అదేవిధంగా వినియోగించడం తీవ్రమైన నేరాల కింద పరిగణిస్తూ చాలా కంట్రీస్ లో మరణ శిక్షలు వీటికి శిక్షలుగా పెట్టారనమాట. ఈ కొలంబియాలో అత్యధికంగా ఏటా 2 లక్షల హెక్టార్లో ఈ కోకాను సాగు చేస్తూ ఇల్లీగల్ గా ఈ కొకైన్ నియర్లీ 5000 మెట్రిక్ టన్స్ ఆఫ్ కొకైన్ అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే వెనుజులా అధ్యక్షుడు మదురోను అమెరికా 3 రోజుల కిందట అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కు వెనుజులా కేంద్రంగా మదురో బ్యాక్ బోన్ గా ఉంటూ విమానాల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా ఈ కొకైన్ ను అమెరికాకు తరలించారు అన్నది అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక తర్వాత స్థానంలో ఉన్నటువంటి ఈ బొలివియా, పీరు 25% వాటాగా ఈ టోటల్ ప్రొడక్షన్ లో ఉంటే, కొలంబియా 70% మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ గా ఈ మారక ద్రవ్యాన్ని వెనుజులా ద్వారా, అదేవిధంగా బ్రెజిల్ ద్వారా సప్లై చేస్తున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు అంచనా వేస్తా ఉన్నారన్నమాట. రీసెంట్ గా అరెస్ట్ చేసిన మదురోను అమెరికా ప్రపంచంలో అతి క్రూరమైనటువంటి జైలుగా పేరుగాంచిన న్యూయార్క్ లోని బ్రూక్లిన్ జైలు తరలించారు. ఈ జైల్లో ఫుడ్ బొద్దింకలమయం, ఈ జైల్లో రూములన్నీ ఎలకలమయం, తాగునీరు కూడా సరిగా అందించకుండా విచిత్రమైన టార్చర్ను ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన ఖైదీలకు మాత్రం ఈ విధంగా చేస్తున్నట్టుగా మనకు హిస్టరీ చెప్తా ఉంది. ఏది ఏమైనా ఈ డ్రగ్ వినియోగం, ఈ డ్రగ్ సప్లై ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అతి క్రూరమైన నేరమైన విషయంగా అన్ని దేశాలు పరిగణిస్తూ ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.